హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో అన్నింటికంటే భయంకరమైన బాధ ఏమిటో తెలుసా? శారీరక గాయం కాదు. మనం ప్రాణంగా నమ్మిన వాళ్ళు మన నమ్మకాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పుడు గుండెల్లో పుట్టే ఆవేదన. ఒక్కసారి మోసపోయిన మనసు మళ్ళీ ఇంకొకరిని నమ్మాలంటే వణుకుతుంది. ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వస్తుంటే వీరు కూడా నన్ను ముంచేస్తారేమో, మళ్ళీ నా మనసు విరిగిపోతుందేమో అనే భయం లోపల నీడలా వెంటాడుతోంది. ఎదుటి వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనక ఏదో మోసం ఉందేమో అని అనుమానించడం మొదలవుతుంది. ఇది మీ తప్పు కాదు. మీ పాత గాయం మిమ్మల్ని రక్షించుకోవడానికి వేసే ఒక రక్షణ కవచం. కానీ ఒక్కరు చేసిన తప్పుకి మిగిలిన జీవితమంతా ఎవరినీ నమ్మకుండా ఒంటరిగా భయం నీడలో బతికేయాలా? ఆ పగిలిన నమ్మకాన్ని మళ్ళీ ఎలా కూడగట్టుకోవాలి? అసలు మనుషులను ఎలా గుర్తించాలి? ఈరోజు ఈ వీడియోలో మోసపోయిన మనసు పడే ఆరాటాన్ని, ఆ భయం నుండి బయటపడి మళ్ళీ మన జీవితాన్ని ప్రశాంతంగా ఎలా మార్చుకోవాలో చాలా ప్రాక్టికల్గా గుండెకు హత్తుకునేలా మాట్లాడుకుందాం. నమ్మక ద్రోహం జరిగిన కొత్తలో ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను చేసిన తప్పేంటి? అంతగా ప్రాణమిచ్చిన వ్యక్తి నన్ను ఎలా ముంచేశాడు అనే ప్రశ్నలు తలని తొలుస్తుంటాయి. ఒక్కసారి మోసపోయాక మనసులో ఒక రకమైన రక్షణ వలయం ఏర్పడుతుంది. మళ్ళీ ఎవరైనా దగ్గరవ్వాలని చూస్తే మన లోపల ఉన్న భయం అలర్ట్ అవుతుంది. ఆ వణుకుకి, ఆ అనుమానానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. అందులో మొదటిది నమ్మకం అనే పునాది కదిలిపోవడం. ఒక ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత ముఖ్యమో ఒక బంధానికి నమ్మకం అంత ముఖ్యం. అది ఒక్కసారి విరిగిపోతే ఇక ఏ వ్యక్తి చెప్పే మాటలైనా అబద్ధాల్లాగానే వినిపిస్తాయి. రెండవది మళ్ళీ గాయపడతామనే భయం. మళ్ళీ ఎవరికైనా మనసు ఇస్తే వారు కూడా పాత వ్యక్తిలాగే మనల్ని వాడుకొని వదిలేస్తారేమో అనే భయం. మన బలహీనతలను ఎదుటివారికి చూపించడానికి మనసు అస్సలు ఒప్పుకోదు. మూడవ కారణం స్వీయ అనుమానం. నేను మనుషులను సరిగ్గా అంచనా వేయలేనేమో, నా నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయేమో అని మనల్ని మనమే అనుమానించడం మొదలు పెడతాం. దీనివల్ల మనపై మనకున్న ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒక్కటే: ఎదుటివారు మనల్ని మోసం చేశారంటే తప్పు మీది కాదు, వారి నైజానిది. మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వారి వల్ల మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తుల మంచితనాన్ని శంకించడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి మోసపోయాక మనకు అందరిపై నమ్మకం పోతుంది. కానీ ప్రపంచం మొత్తం చెడ్డవాళ్లతో నిండిపోలేదు. మరి మన జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులలో ఎవరు నిజాయితీపరులు, ఎవరు నటిస్తున్నారు అనేది ఎలా గుర్తించాలి? అందరినీ అనుమానించకుండా సరియైన వ్యక్తిని ఎలా ఎంచుకోవాలి? దీనికోసం మనం కొన్ని ప్రాక్టికల్ విషయాలను గమనించాలి. మాటలు కాదు, చేతలను చూడండి. చాలామంది మాటలతో కోటలు కడతారు. నేను నీకోసం ప్రాణమిస్తా, ఎప్పటికీ నీతోనే ఉంటా అని పెద్ద పెద్ద మాటలు చెప్పే వాళ్లను చూసి తొందరపడి నమ్మేయకండి. కష్టం వచ్చినప్పుడు లేదా చిన్న చిన్న సమయాల్లో వారు మీకోసం ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. నమ్మకం అనేది మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. సమయం ఇవ్వండి. ఏ బంధమైనా ఒక రోజులో బలపడదు. మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వ్యక్తి మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఎంత సమయమైనా ఓపికగా ఎదురు చూస్తాడు. ఎవరైనా మిమ్మల్ని త్వరగా నమ్మేయమని ఒత్తిడి తెస్తున్నారంటే అక్కడ ఏదో స్వార్థం ఉందని అర్థం. కాలమే మనుషుల అసలు రంగును బయట పెడుతుంది. కాబట్టి ఎవరికైనా మీ మనసులో స్థానం ఇచ్చే ముందు తగినంత సమయం తీసుకోండి. ఒక వ్యక్తి మీతో చాలా అద్భుతంగా నటిస్తూ ఉండవచ్చు, కానీ వారు తమ కంటే తక్కువ హోదా ఉన్న వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. ఇతరులను కించపరిచే మనస్తత్వం ఉన్నవాడు ఈ రోజు కాకపోయినా రేపైనా మిమ్మల్ని కూడా అలాగే చూస్తాడు. వారి నిజమైన క్యారెక్టర్ అక్కడే బయటపడుతుంది. చాలాసార్లు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒకలాంటి అసౌకర్యం కలుగుతుంది. ఏదో తేడాగా ఉందే అని మనసు హెచ్చరిస్తుంది. ఆ సిగ్నల్ను అస్సలు విస్మరించకండి. మీ అంతరాత్మ చెప్పే మాటను గౌరవించండి. మనుషులను అంచనా వేయడం అంటే వారిని ఎప్పుడూ అనుమానించడం కాదు, మనల్ని మనం కాపాడుకుంటూ సరియైన వారికి మాత్రమే మన జీవితంలోకి ప్రవేశం ఇవ్వడం. గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ మన భవిష్యత్తును ప్రశాంతంగా మార్చుకోవడం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.
మోసం వల్ల జరిగిన గాయం మానాలంటే, మనసు మళ్ళీ ధైర్యంగా నిలబడాలంటే మనం కొన్ని మానసిక మార్పులు చేసుకోవాలి. చాలామంది మోసపోయాక నేనెందుకు అంత అమాయకంగా ఉన్నాను, నాదే తప్పు అని తమని తాము హింసించుకుంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఒకరిని నమ్మారంటే అది మీ సంస్కారం, మీ మంచి మనసు. నమ్మకాన్ని వమ్ము చేసినవాడు పాపి అవుతాడు, కానీ నమ్మిన మీరు ఎప్పటికీ నేరస్తులు కాలేరు. తప్పు మీది కాదు, మిమ్మల్ని కోల్పోయిన ఎదుటివారిది. మిమ్మల్ని ముంచేసిన వ్యక్తిని క్షమించడం అంటే వారి తప్పును ఒప్పుకోవడం కాదు. వారిపై ఉన్న కోపాన్ని, పగను మీ మనసు నుండి తీసేయండి. ఎందుకంటే మీరు ఎంతగా ద్వేషిస్తుంటే అంతగా వారి జ్ఞాపకాలను మీ గుండెల్లో మోస్తున్నట్టే. ఆ భారాన్ని దించేయండి. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని మీ ఆలోచనల నుండి శాశ్వతంగా విడుదల చేయండి. మళ్ళీ ఎవరినైనా నమ్మే క్రమంలో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ బలహీనతలు, మీ రహస్యాలను ఎవరితో పంచుకోవాలో, ఎంతవరకు పంచుకోవాలో ఒక గీత గీసుకోండి. ఆ సరిహద్దులు మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే ముప్పుల నుండి కాపాడే రక్షణ గోడలు అవుతాయి. ఒకరి వల్ల మీ జీవితం ఆగిపోకూడదు. మీకు నచ్చిన పనులు చేయండి, కొత్త విషయాలు నేర్చుకోండి, మీ కెరియర్పై దృష్టి పెట్టండి. మీ సంతోషం కోసం మరొకరిపై ఆధారపడడం మానేసిన రోజున మిమ్మల్ని మోసం చేసే ధైర్యం ఎవరికీ ఉండదు. చివరిగా ఒక మాట, ఒకసారి కారు యాక్సిడెంట్ అయిందని జీవితాంతం రోడ్డు మీదకు రాకుండా ఇంట్లోనే కూర్చోలేం కదా. మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కాస్త జాగ్రత్తగా బండి నడపడం మొదలు పెడతాం. జీవితం కూడా అంతే. ఒకరు మోసం చేశారని ప్రేమించడం, నమ్మడం ఆపేస్తే ఈ అందమైన జీవితానికి అర్థం లేదు. వణుకుతున్న మీ మనసుకు ధైర్యం చెప్పండి. గతాన్ని ఒక చేదు కలగా మిగిల్చేసి కొత్త జీవితానికి స్వాగతం పలకండి. మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.